మీరు ఇప్పటివరకు అంటే ఈ కెరియర్లో మీరు గోస్ట్ రైటర్గా చేస్తున్నప్పుడు కావచ్చు, ఇంకా స్టార్టింగ్ కెరియర్లో ఇంకా మీరు బాధపడ్డ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? అదే నేను బాధపడటం కాకుండా నా చుట్టుపక్కల జరిగే వాటి వల్ల బాధపడ్డాను. ఓకే, నాకు అచ్చిరెడ్డి గారి మాటలు చాలా బాగా మీకు పర్సనల్ ఇన్సిడెంట్స్ ఏవో జరిగి ఉంటాయి, ఏమీ జరగలేదు ఇప్పుడు? పర్సనల్గా అదే మన ఫూల్స్ అని తిడతాం. కానీ ఇప్పుడు రీసెంట్గా లక్కున్నోడు అనే సినిమా ప్రాజెక్టు నేను తీసుకెళ్ళి ప్రాజెక్టు ఆన్ చేస్తుంటే కొంతమంది ఎవడీడు ఒక ప్రొడ్యూసర్ని, ఒక డైరెక్టర్ని, ఒక హీరోని కలిపి వీడికప్పుడే ఇంత లేదే, ఓకే వీడప్పుడే ఒక ప్రాజెక్ట్ సెట్ చేసేస్తాడా, అంత లేదు కదా ఇతనికి అని కొంతమంది ఆపడానికి ప్రయత్నించారు. ఓకే, కానీ వాళ్ళందరికీ తెలియంది ఏంటంటే మంచి ఎప్పుడు గెలుస్తుంది. ఒక ప్రాజెక్ట్ ఆగడం వల్ల నీ ఈగో సాటిస్ఫై అవుతుంది, కానీ ఒక ప్రాజెక్ట్ ఆన్ అయితే 200 కుటుంబాలు బతుకుతాయి, కొత్త టెక్నీషియన్లు ఇండస్ట్రీ పరిచయం అవుతారు. ఆ చిన్న కామన్ సెన్స్ తెలియకుండా చాలామంది ప్రయత్నించారు. వాళ్ళందరికీ సమాధానం లక్కునోడు సక్సెస్తో చెప్దామని ఫిక్స్ అయ్యాను. నాకు లక్కీగా రాజ్ కిరణ్ గారు మీరు ఏది ఫీల్ అయితే అది రాయండి సార్, మీరు నమ్మిందని నేను తెరకెక్కిస్తానని చెప్పారు. త్రివిక్రమ్ గారికి విజయభాస్కర్ ఎలా దొరికారు, నాకు దొరికిన ఒక వజ్రం అని ఫీల్ అవుతున్నాను రాజ్ కిరణ్ గారు. ఓకే, అలాగే రవికుమార్ చౌదరి గారు నేను పిల్లాను లేని జీవితం తర్వాత కంటిన్యూ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదంటే పిల్లాను లేని జీవితం టైంలో నన్ను నేను ప్రూవ్ చేసుకునే టైం అండి. శక్తి మొత్తం అంతా పెట్టి పొద్దున్నుంచి నైట్ వరకు అక్కడే ఉండేవాడు. ఇప్పటికీ అలాగే ఉండాలని చెప్పి 17 లక్షలు రెమ్యునరేషన్ ఆఫర్ చేశారు. సారీ సార్, నేను ఒక సినిమా మీదే ఉండలేను. అప్పుడు ఉన్నావు కదా పిల్లాను లేని జీవితం, అది వేరండి, ఇప్పుడు వేరు. ఇప్పుడు డైరెక్షన్ ఇలాగా నేను మళ్ళీ మీకు న్యాయం చేయలేను. ఈ 17 లక్షలు తీసుకుని మనం ఫ్రెండ్లీగా విడిపోదాం సార్. లేదు, నువ్వు నా బ్రదర్ అని ఆయన హగ్ ఇచ్చి ఈ 17 లక్షలు పక్కన పెట్టి ఒక మంచి పెద్ద ప్రాజెక్ట్ అండి అది వదులుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను అంత చేయలేని పరిస్థితి, అంత టైం ఇవ్వలేను. నేను ఇప్పుడు ఫిక్స్ అయింది ఏంటంటే 4-5 ప్రాజెక్టులు ఎక్కించాలి. కొత్త ఆలోచనలు, వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు క్షణం లాంటి సినిమాలు కానీ, మజ్ను కానీ, మొన్న భలే మగాడివి కానీ, ఇలాగ కొత్త ఆలోచనలు ఉన్న వ్యక్తులు ఎవరన్నా దర్శకులు నా దగ్గరికి వస్తే, ఓ ప్రొడ్యూసర్ ఉంటే వాళ్ళకి హీరోలను పెట్టాలి, ఆ ప్రాజెక్ట్ డిజైన్ చేయాలి. దీనివల్ల కొత్త రావాలనే ఫీలింగ్లో నేను బతుకుతున్నాను. ఒక సినిమా కూర్చుని 4 గోళ్ల మధ్యన కూర్చుని పొద్దునుంచి నైట్ వరకు కష్టపడే ఆ యాంగిల్ పోయింది. తప్పో రైటో నాకు తెలియదు. నాకు వచ్చే డబ్బు కూడా నేను చాలా మిస్ అవుతాను. ఒకటి ఫ్లాప్ అవుద్దని చెప్పి నా డబ్బు వద్దని, ఒకటి నేను టైం కేటాయించలేని కొంత డబ్బు వదిలేసి ఇలా నేను వదిలేసుకుంటున్నాను చాలా ప్రాజెక్ట్స్. కానీ నాకు ఇది మాత్రం సాటిస్ఫాక్షన్ ఉంది. నా దగ్గర ఉన్న ఒక కథని నమ్ముకుని ఇలా చేస్తున్నాను. మళ్ళీ మనం సక్సెస్ కలుద్దాం, ఏమన్నా కానీ మిమ్మల్ని కలిసి చేస్తాను. సచిన్ టెండూల్కర్ 100 సెంచరీలు చేసాడని చేస్తాడు. ఆయన సచిన్ లాంటివాడు. సేవాగా అప్పుడప్పుడు వచ్చి దుమ్ము దులిపేసి అతను చేసుకుని వెళ్ళిపోయాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్. మా బ్యాచ్ అంతా విరాట్ కోహ్లీ. అనుష్క శర్మ రానప్పుడు బాగా ఆడి, అనుష్క శర్మ వచ్చినప్పుడు బాగా ఆడకుండా, ఇట్లాంటి బ్యాచ్ మేము.